ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మా ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజల సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని విన్నపాలని అన్ని వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు వినిపించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. మీరు బహుశా ఫాలో అవ్వట్లేదు. 2 సార్లు అసెంబ్లీకి వచ్చాం, 2 సార్లు గవర్నర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం. వారు కనీసం స్పందించాలా లేదా? కోర్టులో వేసిన దాని మీద స్పీకర్ గారు స్పందించి వారి వివరణ ఇవ్వాలా లేదా? ఇదే ప్రశ్న వారిని మీరు ఎందుకు అడగట్లేదు? ఇదే ప్రశ్న ఎందుకు వేయట్లేదు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా లేదా? మీరు చెప్పండి. వాళ్ళ మీరు అంటున్నారు 41% ఓటింగ్ ఇచ్చారు ప్రజలు. ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా? ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం.